హాయ్ ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్లలో ముఖ్యమైనది మరియు సేఫెస్ట్ అయింది నెఫ్ట్. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అని అర్థం. భారతదేశంలో వివిధ పార్టిసిపేటెడ్ బ్యాంకుల మధ్యలో మనీ ట్రాన్స్ఫర్ కోసం రూపొందించిన వ్యవస్థ ఇది. ఈ నెఫ్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ ప్రొవైడర్ గా విత్ ఇన్ పార్టిసిపేటెడ్ బ్యాంకుల మధ్యలో నిర్వహింపబడుతుంది. అంటే విదేశీ బ్యాంకుల నుంచి ఈ విధానంలో డబ్బును పొందటానికి కానీ విదేశీ బ్యాంకులకు డబ్బును పంపడం కానీ చేయలేం. అయితే ఇండో నేపాల్ రెమిటెన్స్ ఫెసిలిటీ స్కీమ్ కింద మన దేశం నుంచి నేపాల్ కు అమౌంట్ పంపడానికి అవకాశం ఉంది. వ్యక్తులు కానీ ఫర్మ్స్ కానీ కార్పొరేట్ ఎంటిటీస్ కానీ భారతదేశంలో ఏ బ్యాంకు నుంచైనా మరొక వ్యక్తికి కానీ మరొక ఫర్మ్ కానీ లేక మరొక కార్పొరేట్ ఎంటిటీకి కానీ అకౌంట్ కలిగి ఉన్న బ్రాంచ్లకు అమౌంట్ ఈ నెఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం కల్పించబడింది. ఈ నెఫ్ట్ విధానంలో మినిమం ₹1 నుంచి మాక్సిమం 25 లక్షల వరకు ఒక కస్టమర్ ఐడి బేస్ చేసుకుని ఒక్క రోజులో పంపించుకోవచ్చు. వివిధ బ్రాంచ్ల మధ్యలో మనీ ట్రాన్స్ఫర్ కి మాక్సిమం లిమిట్ లేదు. బ్యాంక్ అకౌంట్ లేని ఇండివిజువల్స్ అనగా వాక్ ఇన్ కస్టమర్స్ నెఫ్ట్ ఎనేబుల్ బ్రాంచెస్ మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ కి 50,000 పంపించుకునే అవకాశం ఉంది. అట్టి కస్టమర్లు వారి పూర్తి వివరాలు అనగా కంప్లీట్ అడ్రస్, టెలిఫోన్ నెంబర్ మొదలగు వివరాలు బ్యాంకులకు అందజేయవలసి ఉంటుంది. అంటే మనకు బ్యాంకులో అకౌంట్ లేకపోయినా కూడా ఈ నెఫ్ట్ విధానంలో మనం అమౌంట్ రెమిట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఈ నెఫ్ట్ సిస్టమ్ లో ఇండియన్ రూపీలో మాత్రమే అమౌంట్ ట్రాన్స్ఫర్ కి అవకాశం ఉంది. ఈ నెఫ్ట్ ద్వారా వర్కింగ్ డేస్ లో సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డేస్ లో కాకుండా మార్నింగ్ 8 to ఈవినింగ్ 6:30 వరకు మనం అమౌంట్ రెమిటెన్స్ చేసుకోవచ్చు. ఈ నెఫ్ట్ ద్వారా అమౌంట్ హాఫ్ అవర్లీ బేసిస్ లో బ్యాచెస్ గా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అంటే మార్నింగ్ 8 to 8:30 యాక్సెప్ట్ చేసిన నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అన్ని 8:30 to 9 లోపు ఒకే బ్యాచ్ గా రిలీజ్ అయ్యి పేయీ అకౌంట్ లో జమ చేయబడతాయన్నమాట. ఈవినింగ్ 6:30 to 7 యాక్సెప్ట్ చేసిన అమౌంట్స్ అన్ని మరుసటి వర్కింగ్ డే రోజున ఫస్ట్ హాఫ్ అవర్ లో ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ఇన్వర్డ్ ట్రాన్సాక్షన్ కి ఏ విధమైన చార్జెస్ చెల్లించాల్సిన అవసరం లేదు. అవుట్వర్డ్ ట్రాన్సాక్షన్స్ కి ₹2.50 నుంచి ₹25 వరకు మనం పంపే అమౌంట్ ను బట్టి చార్జెస్ వసూలు చేస్తారు. ఈ చార్జెస్ తో పాటు తగిన జీఎస్టీని కూడా పే చేయవలసి ఉంటుంది. 10,000 లోపు ట్రాన్సాక్షన్ కు ₹2.50 ప్లస్ అప్లికబుల్ జీఎస్టీ, 10,000 నుంచి 1 lakh వరకు రెమిటెన్స్ చార్జెస్ ₹5 ప్లస్ అప్లికబుల్ జీఎస్టీ, 1 lakh నుంచి 2 lakhs వరకు ₹15 ప్లస్ అప్లికబుల్ జీఎస్టీ, 2 lakhs పైబడ్డ రెమిటెన్స్ కు ₹25 ప్లస్ అప్లికబుల్ జీఎస్టీ ని ట్రాన్సాక్షన్ చార్జెస్ గా వసూలు చేస్తారు. ట్రాన్సాక్షన్ జరిగిన బ్యాచ్ ట్రాన్స్ఫర్ మొదలైనప్పటి నుంచి 2 hours లోపల ఈ అమౌంట్ బెనిఫిషియరీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. అంటే ట్రాన్సాక్షన్స్ కు 2 గంటలు పడుతుందని అర్థం కాదు. బ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే ట్రాన్సాక్షన్స్ పుష్ చేయగానే సంబంధిత అకౌంట్ లో అమౌంట్స్ పడిపోతాయి. ఏదైనా కారణాల వల్ల లేట్ అయినట్లయితే మాక్సిమం బ్యాచ్ బిగిన్ అయిన 2 hours లోపల అమౌంట్ క్రెడిట్ అవుతుందని అర్థం. నెఫ్ట్ విధానంలో ఇంతకంటే ఆలస్యం జరగరాదు. ఒకవేళ ఆలస్యమైన అసలు అమౌంట్ క్రెడిట్ కాకపోయినా రెస్పెక్టివ్ బ్యాంకుకు సంబంధించిన నెఫ్ట్ కస్టమర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను సంప్రదించి గ్రీవెన్సెస్ సెటిల్ చేసుకోవచ్చు. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 2000 మరియు వైర్ ట్రాన్స్ఫర్ గైడ్ లైన్స్ ను అనుసరించి ఎన్ఆర్ఈ మరియు ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి లేదా ఆ అకౌంట్ కు విత్ ఇన్ కంట్రీ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం నెఫ్ట్ ద్వారా ఉంది. ఈ నెఫ్ట్ సిస్టమ్ లో పర్సనల్ ఫండ్ ట్రాన్స్ఫర్ నే కాకుండా క్రెడిట్ కార్డు డ్యూస్, లోన్ ఈఎంఐలు కూడా చెల్లించుకోవచ్చు. మనం పంపిన అమౌంట్ బెనిఫిషియరీ అకౌంట్ లో క్రెడిట్ అయిన వెంటనే క్రెడిట్ అయిన డేటు, టైంలను తెలియజేస్తూ రెమిటర్ యొక్క మొబైల్ కు SMS కానీ రెమిటర్ యొక్క మెయిల్ ఐడికి ఈమెయిల్ కానీ అక్నాలెడ్జ్మెంట్ గా వస్తుంది. దీనికి గాను రెమిటర్ తాను అకౌంట్ కలిగిన బ్యాంకులో తన అకౌంట్ కు తన మొబైల్ నెంబర్ ని, ఈమెయిల్ ఐడిని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో అమౌంట్ పంపించుకోవడానికి డబ్బు పంపే బ్యాంకు, డబ్బు రిసీవ్ చేసుకునే బ్యాంకులు రెండు నెఫ్ట్ నెట్వర్క్ లో ఉండాలి. డబ్బు పంపేవారు పేయీ యొక్క పేరు, అకౌంట్ నెంబరు, అకౌంట్ టైపు, రిసీవ్ చేసుకునే బ్యాంక్ బ్రాంచ్ యొక్క IFSC కోడ్ డబ్బు పంపే బ్యాంక్ లో తెలియజేయవలసి ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ లో మనకు ఇచ్చే యూనిక్ ట్రాన్సాక్షన్స్ రెఫరెన్స్ ద్వారా డబ్బు పంపే బ్యాంక్ లో లేదా కస్టమర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో మన ట్రాన్సాక్షన్స్ ను ట్రాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మన అమౌంట్ పేయీ అకౌంట్ లో క్రెడిట్ కాకపోయినట్లయితే మన అమౌంట్ మన అకౌంట్ లో తిరిగి పడిపోతుంది. అటువంటి సందర్భాలలో
తేడాలో బ్యాంకులు కస్టమర్లకు చెల్లించిన ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్ తో పాటు పెనల్ ఇంట్రెస్ట్ కూడా కస్టమర్లకు చెల్లిస్తాయి. ఈ రీఫండ్ కు కస్టమర్ ఏ విధమైన క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేస్తే తరువాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీకే వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.